పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచం మనకు విజయం సాధించాలంటే గొప్పగా కనిపించాలి, గర్వముగా ఉండాలి, ఇతరుల కన్నా పైకి ఉండాలి అని చెబుతుంది. కానీ దేవుని రాజ్యంలో విజయం సాధించే మార్గం వేరుగా ఉంటుంది. గర్వము కాదు, వినయమే దేవుని ముందు నిజమైన విజయానికి దారి అని ఈనాటి వాక్యం మనకు చెబుతుంది. ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభువు పరిసయ్యుడు మరియు సుంకరి ఉపమానాన్ని బోధిస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలో పరిసయ్యుడు తన మంచి పనులను చెప్పుకుంటూ గర్వముగా ప్రార్థిస్తూ ఉన్నాడు, సుంకరితో పోల్చుకుంటూ ఉన్నాడు. కానీ సుంకరి తనను తాను తగ్గించుకొని చిన్నవాడిగా భావిస్తూ, ప్రభు, నేను పాపిని, నా పైన కరుణ చూపించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ఉపమానము ద్వారా వినయముగా ఉన్నవాడే దేవుని ముందు నీతిమంతుడు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనించాలి. ప్రపంచం గర్వాన్ని విజయం అనుకుంటుంది, కానీ దేవుని దృష్టిలో వినయమే నిజమైన విజయం. వినయముగా ఉన్న నీతిమంతుడు గెలవడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. నా జీవితంలో గర్వం ఉందా లేక వినయం ఉందా? నేను ఇతరులతో పోల్చుకుంటూ ఉన్నానా? దేవుని కరుణ కోసం వినయంతో ప్రార్థిస్తూ ఉన్నానా? ఈ తపస్సు కాలంలో దేవుని ముందు వినయంతో ప్రార్థిద్దాం. ఇతరులను తక్కువగా చూడకుండా గౌరవిద్దాం. ప్రతి విజయాన్ని దేవునికి కృతజ్ఞతగా అర్పిద్దాం. దేవుని ముందు మనం ఎంత పెద్దవాళ్ళమో కాదు, మనం ఎంత వినయముగా ఉన్నామో ముఖ్యం. వినయముతో దేవుని దగ్గరికి వచ్చే హృదయాన్ని దేవుడు ఎప్పుడూ ఎత్తి నిలబెడతారు. కాబట్టి వినయముతో జీవిస్తూ దేవుని కృపలో నిజమైన విజయాన్ని, పరలోక రాజ్యాన్ని పొందుదాం. ఆమేన్.